తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని తీసుకురావాలనుకుంటున్నారట. సో మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఇది సక్సెసా ఫెయిలా అనేది పక్కన పెడితే ఈ క్రెడిట్ జగన్కి వాళ్ళ ఇవ్వొద్దా అనేది పక్కన పెడితే వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో కూడా పరిచయం చేసి అంటే కొన్ని ఏవైతే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో వాటిని ప్రజలకు చేరవేసేలా నేరుగా అంటే ఎలాంటి మధ్యలో ఎలాంటి దళారీలు కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంతమేర ప్రజలకు చేరవేసే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తానట. సో ఇదే విషయంలో ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 36,000 మంది వాలంటీర్లను అపాయింట్ చేయబోతున్నారని మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. కానీ ఈ 36,000 మంది ఎంతవరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ చేయగలుగుతారు అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తున్నారు. పెన్షన్లు కానివ్వండి ఏదైనా సరే రేషన్ కార్డుకి సంబంధించింది కానివ్వండి డెత్ సర్టిఫికేట్ కానివ్వండి బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి ప్రతి ఒక్కటి వాలంటీర్ ద్వారా పని అవుతుంది. సో ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అలాగే ప్రభుత్వ హామీలు ఏవైతే నెరవేర్చినాయో వాటన్నింటినీ కూడాను మధ్యలో ఎవరూ లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరవేసేలా వారధిలాగా పనిచేసేది వాలంటీర్. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను కూడా ఇక్కడ పరిచయం చేయాలని చెప్పేసి అలాగే కొంతమేర ఉద్యోగాలు లేని యువతకు ఉద్యోగాలు ఇచ్చేలాగా అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తం ప్రభుత్వ పనులు చేయించుకునే విధానంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ఆలోచించే పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి ప్రస్తుతానికైతే ఒక చర్చ అయితే నడుస్తుంది. నిజంగానే వాలంటీర్ వ్యవస్థతో కొంతమేర స్థానికంగా అంటే ఎవరైతే లోకల్గా ఉన్న విలేజ్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరికీ కూడాను ప్రభుత్వ పథకాలు చేరవేసే దాంట్లో ఈ యొక్క వాలంటీర్లు కీలక పాత్ర పోషించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉండదని చెప్పేసి ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచన చేస్తున్నారు. అంటే నిజంగానే ఇప్పుడు మనం ఆంధ్ర గురించి చూసుకున్నట్లయితే ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను ఇంతకుముందు తీసేస్తానని చెప్పేసి మళ్ళీ కొనసాగిస్తానని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 2,60,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రస్తుత గౌరవ వేతనం 5,000 ఇస్తుంటే ఈ గౌరవ వేతనాన్ని చంద్రబాబు నాయుడు నేను ప్రభుత్వంలోకి వస్తే కనుక దాదాపుగా 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మీద కొంత వాలంటీర్లు అసంతృప్తితో ఉన్నారు. సో వాళ్ళందరినీ బొద్దుగించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడాను ప్రభుత్వానికి ఒక కార్యకర్తలా పనిచేస్తున్నారు ఎలక్షన్స్ టైంలో అని చెప్పేసి ఒక పిటిషన్ వేసి వీళ్ళందరినీ కూడాను పక్క పెట్టించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక ఇదే తరుణంలో ప్రస్తుతానికైతే తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థను దాదాపుగా అంటే 36,000 మంది సరిపోరు కాబట్టి దాదాపుగా మరొక 2 రెట్లు 3 రెట్లు పరిస్థితి దాదాపుగా 1,00,000 నుంచి 1,20,000 మంది కనీసం మినిమం 1,20,000 మంది వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ కూడా అవసరం అవుతుంది. నిజంగానే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలందరికీ ఉపయోగం ఉందా లేదా, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ ఉద్యోగ కల్పనతో ప్రజలు సాటిస్ఫై అవుతున్నారా లేదా, యువత సాటిస్ఫై అవుతున్నారా లేదా, నిజంగానే ఆంధ్రాలో లాగా ప్రభుత్వానికి కొంతమేర ప్రస్తుతం నడిపిస్తున్న ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం ప్రభుత్వాన్ని కార్యకర్తలాగా పనిచేస్తారా వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థను ఆంధ్రాలో యాక్సెప్ట్ చేసినట్లు తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారా అనేది ఎంతవరకు వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే వాలంటీర్ వ్యవస్థకు అందరికీ కూడాను సంతృప్తికరంగా ఉంటుందా లేదా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపయోగాలు ఉంటాయా లేదా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపయోగాలు ఎన్నో నష్టాలు కూడా అలాగే ఉంటాయని చెప్పేసి కొంతమేర ప్రజలు భావిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.